ఈ సమ్మర్లో ఏమైనా చల్లచల్లగా తాగాలనిపిస్తుంది కదా. 2 డేస్ నుంచి వర్షాలు పడడం వల్ల పాలు అలాగే ఉండిపోయాయి. అందుకే లీటర్ పాలు ఉంటే బాదం షేక్ చేద్దామని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. రాలేని వాళ్ళు కూడా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా 20 బాదం పలుకులు తీసుకొని అవి నానబెట్టుకుని వాటికి ఉన్న తొక్కను తీసేయండి. లేదు అప్పటికప్పుడే చేసుకోవాలంటే వేడి నీటిలో ఒక 5 నిమిషాల పాటు ఉడకనిస్తే తొక్క ఈజీగా వచ్చేస్తుంది. అది కొంచెం మిక్సీ జార్లోని కొంచెం పాలు బాదం పలుకులు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. బాగా మరిగిన పాలులోని అవి బాదం పలుకులు మిక్సీ చేసింది వేసి ఒక 15 మినిట్స్ పాటు మరిగిన తర్వాత కొంచెం కస్టర్డ్ ఉంటుంది, స్పూన్ కస్టర్డ్ని పాలలో కలిపి మరుగుతున్న పాలలో కూడా వేసి యాలకుల పొడి పంచదార మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మొత్తం 10 మినిట్స్ పాటు మరిగిన తర్వాత దించేసి బాగా చల్లారిన తర్వాత అరగంట డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టి మిక్సీ జార్లో వేసుకొని అరగంట తర్వాత మిక్సీ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది బాదం. అంతే, చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా. బాయ్ బాయ్.